మేము రియల్ లవర్స్ కాదు. రియల్ లవర్స్ కాదా? రియల్ లవర్స్ అంటే నా మనసే నీవనకే తిరిగినది. కమ్మ కమ్మ కళావతి నేను అప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు నన్ను అంటే కామెంట్స్ అనలేదు. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసినాక ఎందుకు ముద్దులే పెట్టాలి అని చెప్పేసి అది ఎందుకు మీకు థాట్ రావట్లేదు? కానీ అవన్నీ మనం ఆఫ్ కెమెరా చేస్తాం కదా. మదిని వలన పులకించే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటా గల్లా పెట్టే నీ ముద్దులతో నిండాలే ప్రతిరోజు ముక్కుటలా. నేను ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత ముద్దు పెట్టుకుంటా. అప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తాయి? క్రోమ్ వీడియోస్ అని అంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గరిపూరిస్ వీడియోస్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మేము రియల్ లవర్స్ కాదు. కాదేమో అదే డౌట్ వస్తుంది. కాదు పర్టికులర్ రియల్ లవర్స్ కాదా? రియల్ లవర్స్ అంటే నా మనసే నీవనకే తిరిగినది. నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, డౌట్ దగ్గరికి రాకుండా రియల్ లవర్స్ కాదు. ఇట్లా పోకు, ఇట్లా ఓకే. యాక్చువల్గా మేము రియల్ లవర్స్ కాదు అని చెప్పేసి చాలా మందికి డౌట్ అనమాట. రియల్ లవర్స్ కాదు అనే డౌట్ మీకు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతలేదు. యాక్చువల్గా మేము రియల్ లవర్స్ కానీ మీకు ఎందుకు ఎట్లా అర్థమవుతుంది రియల్ లవర్స్ కాదు అని చెప్పి? మేము రియల్ లవర్స్ అంటే రియల్ లవర్స్ అంటే ఇట్లా ముద్దు పెట్టుకో, ఇట్లా పట్టుకొని ఇప్పించుకుంటే ఇట్లా రాత్రి పున్నమి చంద్రుడా నా చెలియా అది మరి నీ ముఖమే వెన్నెల. ఇదివరకు ఇష్టం అవన్నీ చేయలేదు కాబట్టి వాళ్ళు అవన్నీ చూడాలనుకుంటారు. కానీ అవన్నీ మనం ఆఫ్ కెమెరా చేస్తాం కదా. మదిని వలన పులకించే వాడు ఫ్యామిలీ మ్యాన్ ఉండాలనుకుంటాడు, రొమాంటిక్ బాయ్ కాదు. మేము అట్లా చేయడానికి రియల్ లవర్స్ కాదు అంటారు. అవి ఏమైనా చేస్తే వీళ్ళు తెగించిర్రు. మీ ఫ్యామిలీలో ఏమన్నారా? క్రోమ్ లో ఉన్న వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు. ఇవన్నీ అంటారు. అన్ని మేము పెట్టుకోవాలి. యాక్చువల్ గా మేము ఎందుకు వచ్చినామంటే చెప్పే కామెంట్స్ అన్నిటికీ క్లారిటీ కమ్మ కమ్మ కళావతి మళ్ళీ మంచిగా ఏంటి కదా బాగుంటుంది. రియల్ లవర్స్ కాదు క్లారిటీ ఇది ఆ స్టెప్ చెప్పాలి. సో జోక్స్ ఆఫ్ ద ఏమంటారు, జోక్స్ అపార్ట్ నాకు అంతే అనమాట. సో చెప్పు ఎప్పుడు నేనే కాదు ఎస్కేప్ మై లవర్స్ కాదు క్లారిటీ ఇచ్చాక దొరికిందిరా దీన్ని కూడా రియల్ కదా. ఒక్క నిమిషం వాడు మాట్లాడతాడు. మాట్లాడు ఇచ్చే మాట్లాడాలి చెప్పి నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటా. చూసి చేయమా అది చెప్పొద్దు. సిగ్గులే కనుక ఇద్దరు లవర్స్ కలిసి ఉంటే గల్లా పెట్టే నీ ముద్దులతో నిండాలే ప్రతిరోజు ముక్కుటలా. మీకు ఇట్లా కావాలి అనుకుంటారు కానీ నేను ఉండలేనే. నేను ఉండాలి అనుకున్నా
సో ఈయన ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు రియల్ లవర్స్ కాదన్నప్పుడు ఎందుకు కాదు ఓడాడు అన్నాడు నాకు తెలియలేదు. ఇదే చాలా మెసేజ్ వచ్చినాయి, ఎందుకు వచ్చింది నాకు తెలియదు. చాలా మంది అన్నారు, తర్వాత చూసాను. చాలా మంది కమెంట్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఈవెన్ ఒక రీల్ పెట్టినా కూడా దాని కింద మీరు రియల్ లవర్స్ కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఒక క్లారిటీ వీడియో కావాలి అని చెప్పేసి ఒక అక్కగారు కోరుకున్నారు అనమాట. ఇందులో అక్కగారు అడగాలని పోతానే కాదు, మంచిగా చెప్తున్నాం. ఒక సిస్టర్ చెప్పారు. సో క్లారిటీ అడగడానికి వచ్చాం. మేము క్లోజ్గా ఉంటాం. ఒక లవర్స్ ఆఫ్ కెమెరా ఎట్లయితే ఉంటారో సో మేము కూడా అట్లానే ఉంటాం. ఆన్ కెమెరాకి వస్తే మాది మేము ఇప్పుడు ఎంత ఫ్యామిలీస్కి తెలిసినా సరే అంత ఓపెన్ గా ఉండొద్దు అనే ఇంటెన్షన్ మాకు ఉంటుంది. ఏంటంటే నా వల్ల లైక్ 99% నా వల్ల కొంచెం డీసెంట్ గా ఉంటాం అంతే. బికాస్ అది తనకు ప్రాబ్లం లేదు కానీ మా ఇంట్లో కూడా అడుగుతారు కదా, మా ఇంట్లోకి వీళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో తెలుసు. సో ఫ్యామిలీకి వస్తే కొంత మన ఇంట్లో మా మమ్మీ డాడీ వీళ్ళ పేరెంట్స్ ఏమనుకోకుండా చుట్టుపక్కల మీ కూతురు ఏం చేస్తారు, మా ఇంటికి వచ్చేసరికి మేము మా బాబులు అడుగుతారు మీ కూతురు ఏం చేస్తారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి మేము ఆఫ్ కెమెరా ముందు ఎలా ఉండాలో ఫన్ మూమెంట్ ని ఫన్ చూసుకుంటాము, లవ్ ని లవ్, కేర్ ని కేర్ అట్లా చూపించే టైం వస్తే చూపించుకుంటాం. ఆన్ కెమెరా నిజంగా ఆ టైం వచ్చిందనుకో బరాబర్ చూపించుకుంటాం. సో మా లవ్ లో ట్రూ అనేది ఉందో లేదో మా క్లారిటీ ఉంటే చాలు. మీకు నచ్చినట్టు కావాలి అని అంటే మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, మీకు నచ్చిన కంటెంట్స్ మేము ముందుకు తీసుకొస్తాం అంటే దానికి మేము ఓకే సాక్రిఫైస్ చేస్తాం. కానీ మీకు క్రోమ్ లో కావాల్సిన వీడియోస్ అన్ని మేము కెమెరా ముందు పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ ఫ్యామిలీస్ లైక్ ఫ్యామిలీస్ కోసం మా వీడియోస్ ఫ్యామిలీస్ కూడా చూస్తారు. నాకు చాలా మంది ఫ్యామిలీస్ చూస్తారు. ఇంకొకటి ఏంటి టీనేజర్స్ స్టూడెంట్స్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు. ఇంతమంది ఎందుకు చూస్తారు అని చెప్పేసి మేము గుడ్డిగా అయితే చెప్పట్లేదు. మేము బయటకు వెళ్ళినప్పుడు అదే సెల్ఫీస్ అడుగుతారు, అక్క అని అడుగుతారు, ఆ అన్న ఏడని అడుగుతారు, వదిన ఏడని, మౌనిక అక్కని కానీ ఇందులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపట్టి బయట గుర్తుపడతారు కాబట్టి. సో నేను చెప్తున్నా స్టూడెంట్స్ చూస్తారు, చిల్డ్రన్స్ చూస్తారు అని చెప్పేసి. మేము రీసెంట్గా ఒక జలవిహార్ టైప్ ఏదో వెళ్ళినాం. చిన్న చిన్న సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా మా వీడియోస్ చూసి గుర్తుపడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏదో ముద్దించుకోవాలి అది ఇది అని చెప్పాల్సి మాకు అవసరం లేదు. ఓకే అంటే మాకు కూడా ఉంటుంది. బట్ ఏంటంటే కెమెరా ఆన్ కెమెరా చూపిస్తే మళ్ళీ పిల్లలు చెడిపోకూడదు కదా, ఆ థాట్ తో మేము ఇలా ఉంటాం అనమాట. చాలా మంది చేశారు, మనం చూస్తుంటాం కూడా మనం. కాకపోతే అందరూ అనేందుకు మేము క్యూట్ గా ఉంటుంది. బేసిక్ గా మీరు మాకు పెట్టింది క్యూట్ కపుల్ అని పెట్టారు కాబట్టి మేము క్యూట్ గా ఉండి క్యూట్ గా చూపించాలని అనుకుంటాం. ఎప్పుడైనా లైక్ ఇప్పుడు మేము లాస్ట్ వీడియోస్ కానీ మేము క్యూట్ గా చూపించి లైక్ మీకు మీ దగ్గర ఇంప్రెషన్ తీసుకోవాలని తప్ప మాకు చేయమంటే మాకు అంత ప్రాబ్లం లేదు. మీకు చాలా సార్లు చాలా మంది కామెంట్స్ పెట్టారు, కిస్ ప్రాంక్ చేయండి అన్న, అది చేయండి, ఇది చేయండి. మాకు థాట్స్ వస్తాయి, కిస్ లోనే చాలా టైప్ చేయొచ్చు థాట్స్ వస్తాయి. ముందు ఇంకా వీడియోస్ కూడా వస్తాయి దాని మీద. కాకపోతే కొంచెం పిల్లలు చెడిపోకుండా ప్లస్ మీ అందరికి నచ్చేటట్టు ఎంటర్టైన్మెంట్ వేలో మేము తీసుకురావాలనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి తేడా అది ఇది అని కూడా టెక్స్ట్ చేసి నాకు లేని ప్రాబ్లం మీ అందరికి ఎందుకు? ఆడు ఎట్లంటాడైనా నేను చేసుకుంటా, నేను అది ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ డీసెంట్ ఉన్నాడు ఓకే, వాడు స్ట్రెస్కి ఎక్కువ వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్కి వెళ్ళి తాగవుతాడని అనుకో, అప్పుడు నేను భరించుకుంటా. ముసలోడైనా నేనే ఉంటా, మా పెళ్ళైన తర్వాత నేనే ఉంటా, ఫస్ట్ నైట్ కూడా నేనే ఉంటా. అన్ని విధాలుగా నేను చూసేటప్పుడు మీకు ఎందుకు అంత ప్రాబ్లం? తేడా హెయిర్ స్టైల్ మా ఇష్టం, మా ఇష్టం. బేసిక్ గా అంటే లైక్ నేను అక్క వాళ్ళతో నేను ఎందుకుంటా అంటే బేసిక్ గా అక్క వాళ్ళతో అంటే లైక్ వీడియోస్ అన్ని వీళ్ళని చేస్తా అంటే సపరేట్ గా. నాకంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు చేసే టైంలో నేను అన్న వాళ్ళకి అవైలబుల్ ఉండకపోవచ్చు. అక్క లైక్ మౌనిక మాత్రం ఏం చేస్తుంది అంటే లైక్ వీడియోస్ కొట్టించేసి లైక్ నేను అంటే లైక్ టైం తీసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఫ్యామిలీ చూసుకోవాలి. శ్రీప్రభ రిషి అయినా సరే వాళ్ళందరూ బయటకు వెళ్తుంటే అక్క వాళ్ళతో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి నాట్ ఓన్లీ వంశీ అందరిని ఎవరినో ఒకరిని నుంచి బయటకు తీసుకోవడానికి దేనికో దానికో ఒకరిని పెడతారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం వంశీ ఇప్పటి నుండి మాతో ఉండడు, బయటకు వెళ్ళేటప్పుడు ఉండడు. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు అనుకో, వాళ్ళని కూడా అట్లనే అనేస్తారా మీరు? సో ఇదంతా మేము మీకు అంటే
చాలా మందికి ఉంటుంది ప్రూవ్ చేసుకోవద్దు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ అవే కామెంట్స్ మాకు ఏమైతే ట్రోల్స్కి కూడా వాళ్ళు అవకాశవాదులుగా తీసుకుంటారు. సో అట్లా ఒంటివి రావద్దు అని చెప్పేసి ఒక చిన్న మా రిక్వెస్ట్ అనమాట. ఏదో బాక్సే చెప్తున్నారు అట్లా ఏం కాదు. మీకు నచ్చకపోతే మా పర్సనల్ ఐడీస్కి మెసేజ్ చేయండి, మాకు నోటిఫికేషన్ చూస్తాం, మేము చేంజెస్ చేసుకుంటాం. మీరు కమెంట్స్ చేసే దానివల్ల అరే వీడు అంటున్నాడు ఇంకొకళ్ళు అనాలి కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా లీనియన్స్ తీసుకుంటారు. సో ఇవన్నీ వద్దు. మీకు కంటెంట్ కావాలా చెప్పండి, మేము దాన్ని చేస్తాం. మాతో కాకుంటే దాన్ని మార్చుకొని మీరు చెప్పిన కొన్ని లైన్స్ యాడ్ చేసుకుంటాం. మీకు ఏమైనా డేస్ కావాలా మేము అది చెప్పుకొని మాట్లాడుకొని ఎవరొకరు చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఎంటర్టైన్మెంట్, మీకు నచ్చినవి మేము చేస్తాం, మీకు నచ్చినవి మేము చేస్తాం. డైలీ వీడియోస్ పెట్టండి అని కొందరు అడుగుతారు. మేము డైలీ మాకు కుదరకున్నా సరే డే బై డే అయితే మీకు వీడియో పెడుతున్నాం. సో ఇవన్నీ మీరు మంచిగా చెప్తారు, కానీ నెగిటివ్గా చెప్పే వాళ్ళకి ఒకటి ఇది ఒక్క కమెంట్స్కి రిప్లై అన్నమాట. సో మీ అందరికీ రియల్ కపుల్స్ దాంట్లో కూడా ఇచ్చిన, అంటే ఇప్పుడు ముద్దులు పెట్టుకురు అని చేసినారు, చాలా మంది చేసినారు. అది తప్పనట్లే మేము ఆఫ్ కెమెరా చాలా చేసుకుంటాం. అవన్నీ మేము ముందుకు వచ్చి చెప్పలేము. అట్లా అంటే వాళ్ళు బ్యాడ్ మేము గుడ్ అని చెప్పట్లేదు. వాళ్ళకు అంటే కంఫర్ట్ జోన్ అందరి ముందట కెమెరా ముందట అంత కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ జోన్ వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు. సడన్ గా మేము నార్మల్ గా వంశీ లవ్ 8 months నుండి నన్ను లవ్ చేసినాడు, యాక్సెప్ట్ చేయలే. నేను అప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు నన్ను అంటే కామెంట్స్ అనలేదు. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసినాక ఎందుకు ముద్దులే పెట్టాలి అని చెప్పేసి అది ఎందుకు మీకు థాట్ రావట్లేదు? సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సేమ్ టు సేమ్ ఉంటుంది. నాకు ఇంకా కంఫర్ట్ జోన్ వచ్చినందుకు మేము ముందటిని ఫ్లో పెట్టుకుంటాం. మేము ముందటిని చెప్పొద్దు, నాకు చాలా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ మౌనికకి కామెంట్స్ రావాక ఇప్పుడు నేను ఇట్లా హగ్ చేసుకుంటా, అది పక్కకెట్టు. నేను ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత ముద్దు పెట్టుకుంటా. అప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తాయి? క్రోమ్ వీడియోస్ అని అంటారు. అప్పుడే ముద్దులు కూడా స్టార్ట్ చేశారు, అప్పుడే స్టార్ట్ చేసారు అందరిలాగా అంటారని లైక్ మేము ఆలోచిస్తాం guys. ఇంకోటి మీరు ఏంటంటే ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించండి. వీడియోస్ చేయాలంటే మేము కష్టపడుతున్నాం, మేము ఎంత కష్టపడుతున్నాం మాకే తెలుసు అనమాట. అది చూసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ అన్ని చూస్తాం. సో ఆలోచించుకొని కామెంట్ చేయండి. ఏదైనా కూడా మేము తప్పుగా అయితే ఏం చెప్పట్లేదు, మా క్లారిటీ ఇస్తున్నాం అనమాట. నా క్లారిటీ నేను కూడా ఇచ్చుకుంటున్నా, నా ఇంత క్లారిటీ ఇస్తుంది. సో ఏం తప్పుగా అనుకోకండి. సో మీరు అందరు మమ్మల్ని ఎప్పుడు లవ్ చేసేటోళ్ళు. సో ఇప్పటికీ నేను ఇది చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను లవ్ చేయండి. మళ్ళీ మీరు ఒక్కటే వన్ సైడ్ లవ్ లెక్క మీరు ఒకటే ఫీల్ అవ్వకండి. సబ్స్క్రైబర్స్ రా లవ్ చేయమంటే లవ్ చూపియండి కామెంట్ సెక్షన్. అక్క నీ డ్రెస్ బాగుంది, వంశంలో నీ డ్రెస్ బాగున్నారు, మౌనిక అక్క నీ డ్రెస్ మంచిగా ఉంది, ఇట్లా అప్రిషియేట్ చేస్తే మాకు ఇంకా చేయాలి. సో మీరే మమ్మల్ని డౌన్ చేస్తారు. అదే డౌన్ కూడా రాదు, మళ్ళీ ఒకటేసారి మీరు కూడా లేకపోతారు. రీల్ పక్కన పెడితే వీళ్ళు 100% వీడియోస్ అండ్ మా కెరియర్స్ అన్ని యూట్యూబ్ అనే మేము ఇందులో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూజ్ చేసుకునే థాట్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ మంచిగా ఉండాలి, వ్యూవర్స్కి దగ్గరగా ఉండాలి, వాళ్ళ థాట్స్కి మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే ఉంటుంది మాకు. అంటే మోర్ దెన్ వెళ్ళాలి అంటే కొంచెం వీళ్ళకి కూడా ఒక 1 year ఇప్పుడు దగ్గర ఒక సెలబ్రేషన్ అంటే జరుగుతాయి కదా, అప్పుడు మూవ్ ఆన్ అవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడు సోను జున్ను ఉన్నారు, వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి 3-4 years వాళ్ళు ఎప్పుడు కూడా ఆ లిమిట్ దాటి వీడియోలు కొట్టలే. జున్నుకి సోను మీద ఎప్పుడు రియల్ లవ్ వచ్చిందో అప్పుడే తను ఒక యానివర్సరీ రోజు పెట్టింది. నేనే షాకు. మమ్మీ వాళ్ళు చూస్తారు కదంటే అప్పుడు మమ్మీ వాళ్ళకి చెప్పుకుంటాక నాకు సోనియా ఫిక్స్, నేను అందుకే అని చెప్పి. ఇందు వాళ్ళది కూడా 3.5 years లవ్. సో సడన్ గా లిప్ లాక్ పెడితే కూడా నేను అడిగిన చేస్తూ రెండెలైంది ప్రేమ గుణం. ఏం లేదు అట్లా కాదురా, కంఫర్ట్ జోన్ అనేది ఏం లేదు నాకు, అది మిస్టేక్ ఏం లేదు. సో ఎవరైనా నేను హర్ట్ చేసి ఉంటే హార్ట్ఫుల్గా నేను సారీ చెప్తున్నా. అండ్ ఇంకొకసారి మీరు అట్లా రిపీట్ చేయకండి. మేము మా విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ పోరీస్ రివ్యూస్.